కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధిపై పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా ఎస్ఐపిబి ప్రతిపాదించిన భారీ పెట్టుబడులకు కేబినెట్ అధికారికంగా ఆమోద ముద్ర వేయనుంది. 39,436 కోట్ల విలువైన మొత్తం 31 ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి శ్రీకారం చుట్టనుంది. దీంతో పాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక, ఇంధన రంగాల్లో భారీ కంపెనీలు పెట్టనున్న పెట్టుబడులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధిపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది, వివరాలు ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం భేటీ కానుంది. అమరావతికి చట్టబద్ధతపై కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు జోనల్ వ్యవహారంలో ఏదైతే ఎస్ఐబిలో చేసినటువంటి తీర్మానాలపై కూడా కేబినెట్ లో చర్చించనున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే రాష్ట్ర అభివృద్ధిపై కూడా పలు కీలక నిర్ణయాలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే ఎస్ఐపిబి ప్రతిపాదించిన భారీ పెట్టుబడులకు సంబంధించి కేబినెట్ అధికారికంగా ఆమోద ముద్ర కూడా ఈ రోజు వేయనున్నట్టు కూడా తెలుస్తుంది. దాదాపు 39,436 కోట్ల విలువైనటువంటి మొత్తం 39 ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి శ్రీకారం చుట్టున్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి రాష్ట్ర కేబినెట్ కూడా ఈ రోజు ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఇంధన రంగాల్లో భారీ కంపెనీలకు సంబంధించి పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఏదైతే మంత్రివర్గం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏదైతే రుషికొండ సంబంధించి కూడా గత ప్రభుత్వంలో వేల కోట్లు రుషికొండ మీద పెట్టిన నేపథ్యంలో దీనికి సంబంధించి జీవోఎంలో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దీని మీద కూడా రాష్ట్ర కేబినెట్ ఈ రోజు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంటే రుషికొండ భవనాన్ని ఎలా వాడాలి అనే దాని మీద కూడా ఒక ప్రణాళిక రూపొందించడం, ఇప్పటికే జీవోఎం ఒక ప్రణాళిక రూపొందించింది. దీని మీద కేబినెట్ లో ఈరోజు కీలక అంశాల మీద కూడా చర్చించనున్నట్టు కూడా తెలుస్తుంది. తాజా రాజకీయ పరిణామాలు అంటే కేబినెట్ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి కూడా ఒక మంత్రులకి దిశానిర్దేశం కూడా చేయనుంది. అటు ప్రతిపక్షాలు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఉన్నాయో దాని మీద మంత్రులందరూ కూడా స్పందించే విధంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక దిశానిర్దేశం కూడా చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే ఫ్లెక్సీలు తాడేపల్లి జగన్ నివాసం వద్ద ఫ్లెక్సీలు మావిగన్ అంటూ కూడా ఫ్లెక్సీలు నేర్పించిన నేపథ్యంలో ఆ ఫ్లెక్సీలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ గా స్పందించిన నేపథ్యం ఉంది. దీని మీద కూడా మంత్రులందరూ దీని మీద ఎందుకు స్పందించలేదంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులను కూడా దీనిపై దిశానిర్దేశం కూడా చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ కొండలరావు.